హిల్ స్టేషన్స్, ప్రకృతి సోయగాలకు యువత దాసోహం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియాలోకి ముందుగా లీక్ అయినట్లే పుష్ప 3 కన్ఫర్మ్ అయింది. ముందు పుష్ప రైజ్ చూశారు, ఇప్పుడు రూల్ చూస్తున్నారు. ఫ్యూచర్లో ర్యాంపేజ్ చూడబోతున్నారు. ఇంతకు ర్యాంపేజ్ కథ ఏంటి? మళ్ళీ పుష్ప వర్సెస్ భన్వర్ ఫైట్ రిపీట్ కానుందా? టాలీవుడ్ లో మరో మూవీకి సీక్వెల్ ఫిక్స్ అయ్యింది. అదే పుష్ప 3. ఇంతకీ పుష్ప 3లో సుకుమార్ ఏం చూపించబోతున్నాడు అంటే, మళ్ళీ అదే టీం పుష్పపై రివెంజ్ కు రెడీ అవుతుండడమే అంటున్నాడు సుకుమార్. ఈసారి వచ్చే సీక్వెల్ కు ర్యాంపేజ్ అనే టైటిల్ పెట్టాడు. అంటే పుష్పరాజు ఒకవైపు, ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ వీరందరితో పాటు జగపతి బాబు కూడా ఇప్పుడు పుష్పకు మెయిన్ విలన్ గా మారాడు. అయితే ఇప్పటికిప్పుడు పుష్ప 3 వచ్చే అవకాశాలు లేవు. పుష్ప 1 రిలీజ్ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ వీరు ముగ్గురు కలిసి పుష్ప 2 పైనే ఫోకస్ చేస్తూ వచ్చారు. దాంతో 3 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికి థియేటర్స్ లోకి పుష్ప 2ను తీసుకొచ్చారు. పుష్ప 2 రిలీజ్ తో టోటల్ టీం ఫస్ట్ రిలాక్స్ కానుంది. ఫస్ట్ బన్నీ పుష్పరాజ్ గెటప్ నుంచి రిలీవ్ కానున్నాడు. సుకుమార్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు. దేవి మిగతా మూవీస్ మ్యూజిక్ లో బిజీ అవుతాడు. అయితే పుష్ప 3 ర్యాంపేజ్ కోసం వీరు మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అంటే, అందుకు చాలా ఏళ్ల సమయం పట్టనుంది. అన్నీ కుదిరితే పుష్ప రీఎంట్రీ 2030 తరువాతే అని ఐకాన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.